Welcome to the Learn 365. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సురేష్ ఫ్రమ్ ద లర్న్ 365. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ యొక్క టైం స్పీడ్ డిస్టెన్స్లో ఉన్న థర్డ్ పార్ట్ ఆఫ్ వీడియోస్ అనేది చూస్తున్నాం. సో ఈ యొక్క థర్డ్ పార్ట్లో మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? రేషియో ఆఫ్ టైం స్పీడ్ అండ్ డిస్టెన్సెస్ యొక్క టాపిక్ అనేది చూస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి బేసిక్ ఫార్ములా అనేది తెలుసు కదా, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో ఈ యొక్క బేసిక్ ఫార్ములాస్ నుంచి సో స్పీడ్కి టైంకి రిలేషన్ అనేది ఎలా ఉంటుంది? సో స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. ఇప్పుడు టైం అనేది ఇక్కడికి తీసుకెళ్ళామంటే సో టైం అండ్ డిస్టెన్స్ అనేది ఎలా ఉంటాయి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్లో ఉంటాయి. సో టైము స్పీడ్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. ఇప్పుడు స్పీడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 1:2 ఉందంటే, సో స్పీడ్స్ రేషియో అనేది 1:2లో ఉన్నాయంటే టైమ్స్ రేషియో అనేది ఎలా ఉంటాయి? 2:1లో ఉంటాయి. ఎందుకంటే టైమ్ అండ్ స్పీడ్ ఆర్ బోత్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. సో ఇదన్నమాట. సో ఈ యొక్క స్పీడ్కి టైంకి రిలేషన్ అనేది ఎలా ఉంటుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టులో ఉంటుంది. సో అప్పుడు రేషియోస్ కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టులో ఉంటాయి కదా. సో ఈ యొక్క చిన్న లాజిక్ని అనేది యూజ్ చేసుకొని మనం ఈ యొక్క టైం స్పీడ్ డిస్టెన్సెస్లో రేషియోస్ మీద అడిగే ప్రాబ్లమ్స్ అనేది ఎలా సాల్వ్ చేయొచ్చో ఈ యొక్క వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క రేషియోస్ మీద డిపెండ్ అయి ఉన్న ప్రాబ్లమ్స్ అనేది ఈ యొక్క వీడియోలో చూస్తున్నాం. సో చూడండి, ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ వన్. If a car traveling with a speed of 35 km per hour and car B traveling at the rate of 45 km per hour, if car B travels 360 km at the same time, how much distance car A travels? So చూడండి, కార్ ఏ అండ్ కార్ బి అనే రెండు కార్స్ ఉన్నాయి. సో ఈ యొక్క కార్ ఏ ఏమో ఎంత స్పీడ్తో వెళ్తుందంట? 35 km per hour. దీని యొక్క స్పీడ్ అనేది ఇచ్చాడు 35 km per hour. బి యొక్క స్పీడ్ అనేది ఎంత ఇచ్చాడు? 45 km per hour. 45 km per hour స్పీడ్స్ ఇచ్చాడు. సో ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు, సో ఇంకా ఏమి ఇచ్చాడు? ఇఫ్ కార్ బి ట్రావెల్స్ 360 km అట్ ద సేమ్ టైం. సో దీని యొక్క డిస్టెన్స్ అనేది ఎంత ఇచ్చాడు? 360 km ఇచ్చాడు. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఇన్ ద సేమ్ టైం హౌ మచ్ డిస్టెన్స్ కార్ ఏ ట్రావెల్స్. అంటే ఇదే సేమ్ టైమింగ్లో, సో ఇది ఎంత టైంలో అయితే ఈ యొక్క డిస్టెన్స్ అనేది కవర్ చేస్తుందో ఇంతే టైమింగ్లో కార్ ఏ అనేది ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేసింటుంది అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ టైం అనేది ఎలా వస్తుంది? టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత ఉంది ఇక్కడ? 360 km. 360 డివైడెడ్ బై 45. చూడండి ఇప్పుడు, సో 15తో క్యాన్సిల్ అవుతుందా? సో 15 3s 45, 15 2s 30, 15 4s 60. సో 3 అనేది అగైన్ 8 times, which is equal to 8 hours. సో చూడండి 8 hours వచ్చింది. సో ఈ 8ని మళ్ళీ ఇక్కడ తీసుకెళ్ళి, సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు 8 hours. సో ఇదే టైమింగ్, సేమ్ టైమింగ్ అన్నాడు కదా. సో ఈ యొక్క 8 hoursలో ఈ యొక్క కార్ ఏ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత? 35 ఇంటూ 8. 8 5s 40, 8 3s 24 plus 4 28, 280 km. సో ఈ యొక్క కార్ ఏ అనేది ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేసింది? 280 km అన్నమాట ఫ్రెండ్స్. సో ఇది నార్మల్ ప్రొసీజర్లో మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఈ మెథడ్లో చేస్తామన్నమాట ఫ్రెండ్స్. ఎప్పుడు టైం స్పీడ్ డిస్టెన్స్ యొక్క ఫార్ములా, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అనే ఫార్ములా ఉంది కదా, బేసిక్ ఫార్ములా. ఆ బేసిక్ ఫార్ములా అనేది తెలుసుంటే ఈ యొక్క మెథడ్లో ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. సో కానీ మనం రేషియోస్, సో ఈ యొక్క స్పీడ్కి టైంకి రిలేషన్ అనేది తెలుసు కదా, ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అని చెప్పేసి. సో అది ఇప్పుడు మనం రేషియోస్ టెక్నిక్తో ఈ యొక్క సేమ్ ప్రాబ్లం అనేది ఎలా సాల్వ్ చేయాలనేది ఈ యొక్క వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడేమో మనం నార్మల్ మెథడ్లో చేసాం, ఇప్పుడు రేషియోస్ మెథడ్లో చూద్దాం. సో చూడండి, ఇప్పుడు స్పీడ్స్ రేషియో అనేది ఎలా ఇచ్చాడు? ఏ అండ్ బి యొక్క స్పీడ్స్ రేషియో అనేది ఎలా ఇచ్చాడు? 35 and 45. సో ఏ యొక్క స్పీడ్ ఏమో 35 km per hour అన్నాడు, బి యొక్క స్పీడ్ ఏమో 45 km per hour అన్నాడు. రేషియోస్లో తీసుకుంటున్నాం కాబట్టి యూనిట్స్ అనేది తీసేస్తున్నాం. సో ఇప్పుడు ఏ యొక్క స్పీడ్ అనేది ఎంత వస్తుంది? సో 5తో క్యాన్సిల్ చేయండి. 7:7
9 వస్తుంది. 7:9 స్పీడ్స్ రేషియో అనేది ఎలా ఉంది, 7:9 గా ఉంది. సో ఇప్పుడు ఏమి ఇచ్చాడు ఇంకా ఇక్కడ 360 కిలోమీటర్స్ అనేది బి ట్రావెల్ చేసింది అంటున్నాడు. సో ఇప్పుడు మనకి స్పీడ్ ఉంది, ఇక్కడ స్పీడ్ ఉంది, డిస్టెన్స్ మెన్షన్ చేస్తున్నాడు కాబట్టి సో ఇక్కడ కూడా మనం డిస్టెన్స్ తీసుకుందాం. సో ఇప్పుడు స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్. స్పీడ్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్. ఎప్పుడు టైం అనేది సేమ్ అన్నప్పుడు, టైం సేమ్ అని క్వశ్చన్లో ఇచ్చాడు కదా, వెన్ టైమ్ ఈజ్ కాన్స్టెంట్ స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద డిస్టెన్స్. అంటే ఇప్పుడు స్పీడ్స్ రేషియో 7:9 అయితే డిస్టెన్సెస్ రేషియో కూడా ఏమవుతుంది, డిస్టెన్సెస్ రేషియో కూడా మనకి 7:9 అవుతుంది. ఈ యొక్క 9 పార్ట్స్. సో ఈ యొక్క 9 పార్ట్స్ ఇది ఏమవుతుంది, ఇది డిస్టెన్స్ అనేది ఎంత ఉంది ఇక్కడ 9 పార్ట్స్. ఈ యొక్క 9 పార్ట్స్ అనేది ఇక్కడ ఎంత ఇచ్చాడు, 360 కిలోమీటర్స్ ఇచ్చాడు. 360 కిలోమీటర్స్ ఇచ్చాడు. ఈ యొక్క 360 కిలోమీటర్స్ ఏమో 9 పార్ట్స్ అయితే ఏ యొక్క డిస్టెన్స్ అనేది ఎంత ఉంటుంది ఇక్కడ, ఏ యొక్క డిస్టెన్స్ ఎంత 7 పార్ట్స్. ఏ యొక్క డిస్టెన్స్ అనేది ఎంత 7 పార్ట్స్. సో ఇప్పుడు 9 పార్ట్స్ అనేది 360 అయితే 360 అంటే ఎలా వస్తుంది, 9 4s అంటే 40 టైమ్స్. 9 అనేది 40 టైమ్స్ మల్టిప్లై చేస్తుంటే 360 వస్తుంది. అదే 7 పార్ట్స్ కూడా రావాలంటే ఏం చేయాలి, ఇంటూ 40 చేయాలి. 7 4s 280 కిలోమీటర్స్. సో ఈ వేలో. సో ఇప్పుడు మనకి రేషియోస్ తెలిసింటే సింపుల్గా ఈ ప్రాబ్లం అనేది జస్ట్ స్పీడ్ యొక్క రేషియో చూసుకున్నాం, స్పీడ్కి డిస్టెన్స్కి రిలేషన్ చూసుకున్నాం. సో వాటి యొక్క రేషియోస్ అనేది తీసుకొని ఇచ్చిన డిస్టెన్స్ని ఈక్వేట్ చేసుకుంటే డైరెక్ట్గా మనకి ఆన్సర్ వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి రేషియోస్ తెలుసుకుంటే దీనిలో ఉన్న అడ్వాంటేజ్ ఇది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ దీనిలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఇదే యొక్క రేషియోస్ టెక్నిక్లోనే సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి, ప్రాబ్లం నెంబర్ 2. సో వీడియో అనేది పాస్ చేసి సో ఈ యొక్క రేషియోస్ మెథడ్లో నెక్స్ట్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ప్రాబ్లం నెంబర్ 2. సెకండ్ ప్రాబ్లం, ఏ కార్ అండ్ బైక్ ట్రావెలింగ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 80 km/h and 60 km/h. If bike takes 6 hours more than to complete the journey, find the time taken by the bike to complete the journey. సో చూడండి ఫస్ట్ ఏమంటున్నాడు, ఒక కార్ ఉంది, ఒక బైక్ ఉంది. సో కార్ బైక్ అన్నాడు. సో దాని యొక్క స్పీడ్స్ అనేది ఎలా ఉన్నాయి, 80 km/h ఉంది, ఇంకో బైక్ ఏమో 60 km/h ఉంది. ఇఫ్ బైక్ టేక్ 6 hours more than to complete the journey, 6 hours more అన్నాడు, అంటే టైంని మెన్షన్ చేస్తున్నాడు. సో ఇప్పుడు స్పీడ్స్ రేషియో అనేది తీసుకుందాం. సో చూడండి స్పీడ్స్ రేషియో అనేది ఎలా ఉంటుంది, 8:6 ఉంది. 8:6ని ఇంకా రీమోడిఫై చేసుకొని రాసుకోవచ్చు కదా, రేషియోలో ఉంది కాబట్టి. సో ఇక్కడ 4:3గా రాసుకోవచ్చు. ఇప్పుడు స్పీడ్స్ రేషియో అనేది ఎలా ఉన్నాయి, కార్కి బైక్కి 4:3లో ఉన్నాయి. నెక్స్ట్ చూడండి ఏమన్నాడు, ఇఫ్ బైక్ టేక్ 6 hours more than to complete the journey, find the time taken by the bike to complete the journey. సో జర్నీ అనేది సేమ్ ఉంటుంది. సో ఇండైరెక్ట్గా మనకి డిస్టెన్స్ అనేది సేమ్ ఇచ్చాడు. సో డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. సో డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ అయితే సో ఇప్పుడు స్పీడ్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం కదా, అంటే ఇప్పుడు టైం టేకెన్ బై ద కార్ అండ్ బైక్ అనేది ఎలా వస్తుంది. సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ స్పీడ్స్ రేషియో అనేది ఎలా ఉన్నాయి, 4:3గా ఉన్నాయి. 4:3గా అనేది స్పీడ్స్ రేషియోస్ ఉన్నాయి. సో ఇప్పుడు టైం రేషియో అనేది ఎలా అవుతుంది, 3:4. ఎందుకంటే స్పీడ్ అండ్ టైమ్ ఈజ్ బోత్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ వెన్ డిస్టెన్స్ ఈజ్ కాన్స్టెంట్. సో చూడండి ఇప్పుడు మనకి టైం రేషియో అనేది ఎలా వచ్చింది, 3:4 వచ్చింది. ఇంకొక కండిషన్ ఇచ్చాడు, ఇఫ్ బైక్ టేక్స్ 6 hours more than to complete the journey. 6 hours టైం అనేది ఎక్కువ తీసుకుంది. ఏది, బైక్ కార్తో కంపేర్ చేస్తే 6 hours ఎక్కువ టైం పట్టింది. అదే ఈ యొక్క టైం రేషియో అనేది ఎంత రేషియో అనేది ఎక్కువ ఉంది, 1 part అనేది ఎక్కువ ఉంది. ఈ యొక్క 1 part అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, 6 hours ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు మనకి రిక్వైర్డ్ వాల్యూ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫైండ్ ద టైం టేకెన్ బై ద బైక్ టు కంప్లీట్ ద జర్నీ. సో ఈ యొక్క బైక్కి ఎంత టైం పట్టింది అంటున్నాడు. టైం అనేది ఎంత ఉంది ఇక్కడ, బైక్కి 4 parts. ఈ యొక్క 4 parts అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, 1 into 6 చేస్తేనే కదా ఈ యొక్క రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ వచ్చింది. సో ఇక్కడ కూడా ఇంటూ 6 చేద్దాం, ఇక్కడ కూడా ఇంటూ 6 చేద్దాం. 6 4s 24 hours అనేది ఈ యొక్క బైక్కి జర్నీ కంప్లీట్ చేయడానికి పట్టే టైం అవుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి, ప్రాబ్లం నెంబర్ 3. థర్డ్ వన్ క్వశ్చన్ చూడండి. థర్డ్ వన్, ద స్పీడ్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో. సో చూడండి డైరెక్ట్గా స్పీడ్స్ రేషియో ఇచ్చేసాడు. ఏ అండ్ బి యొక్క స్పీడ్స్ రేషియో ఎలా ఇచ్చాడు, 3:5. చూడండి ఇంకా క్వశ్చన్లో ఏమన్నాడు, ఇఫ్ ఏ టేక్స్ 24 minutes more than to కవర్ ద సేమ్ డిస్టెన్స్, హౌ మచ్ టైమ్ విల్ బి కంప్లీట్ ద జర్నీ. సో చూడండి
ఇప్పుడు స్పీడ్ ఇచ్చాడు, టైం గురించి కూడా డిస్కస్ చేశాడు. ఎందుకంటే ఏ టేక్స్ 24 minutes మోర్ దాన్ కంపేర్డ్ విత్ బి అన్నాడు. అంటే ఏ అనేవాడు 24 minutes ఎక్స్ట్రా తీసుకుంటాడు బితో కంపేర్ చేస్తే. సో ఇప్పుడు టైం రేషియో అనేది ఎలా వస్తుంది? స్పీడ్ అండ్ టైం అనేది ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు లో ఉంటాయి కదా. సో ఇప్పుడు స్పీడ్ రేషియో అనేది 3:5 ఉంటే టైం రేషియో అనేది ఎలా వస్తుంది? 5:3 అవుతుంది. 5:3 అవుతుంది. సో ఇప్పుడు ఏ అనేవాడు బితో కంపేర్ చేస్తే 24 minutes ఎక్కువ తీసుకున్నాడు. సో 24 minutes ఎక్కువ టైం పట్టింది. అంటే దీని యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ? 2 parts. ఈ యొక్క 2 parts అనేది దేనికి ఈక్వేట్ చేసుకుంటాం? 24 minutes కి ఈక్వేట్ చేసుకుంటాం. ఎందుకంటే ఈ యొక్క 24 minutes అనేది దేని వల్ల వస్తుంది? ఈ యొక్క 2 parts వల్లనే ఈ యొక్క 24 minutes టైం డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి దెన్ బి. సో ఈ బితో కంపేర్ చేస్తే 24 minutes ఎక్కువ తీసుకున్నాడు టు కవర్ ద సేమ్ డిస్టెన్స్. హౌ మచ్ టైం విల్ బి కంప్లీట్ ద జర్నీ? బి అనేవాడు ఎంత టైంలో ఈ యొక్క జర్నీ కంప్లీట్ చేస్తాడో అని అడుగుతున్నాడు. సో చూడండి బి అనే టైం అనేది ఎంత టైం పడుతుంది? ఇక్కడ 3 parts. సో 2 parts అంటే 24 kilometers. 3 parts అంటే ఎంత వస్తుంది? సో చూడండి దీనికి సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి రైట్ హ్యాండ్ సైడ్కి ఉన్న రిలేషన్షిప్ అనేది చూడండి. సో ఇక్కడ 2 parts అనేది 24 రావాలంటే ఏం చేస్తున్నాం? ఇంటూ 12 చేస్తున్నాం. సో ఇక్కడ 3 parts అనేది 3 parts కూడా రావాలి అంటే మనం ఇక్కడ ఏం చేస్తాం? 12 తోనే మల్టిప్లై చేయాలి. 3 12s 36. సో 36 minutes అనేది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది. సో బి అనేది ఈ యొక్క టోటల్ జర్నీని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 36 minutes పడుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఫోర్త్ ప్రాబ్లం, కార్ ఏ రన్నింగ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 25% మోర్ దెన్ speed of car B. If B takes 15 minutes to complete the journey, then find the time taken by A to complete the journey. So చూడండి కార్ ఏ అండ్ కార్ బి ఇచ్చాడు. సో కార్ ఏ కార్ బి గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి నేను రేషియో తీసుకుంటున్నా ఏ అండ్ బి. సో కార్ ఏ అండ్ కార్ బి లాగా తీసుకున్నాను. సో చూడండి కార్ ఏ ఇస్ రన్నింగ్ విత్ స్పీడ్ ఆఫ్ 25% మోర్ దెన్ టు కార్ బి. అంటే కార్ బి అనేది 100% స్పీడ్తో వెళ్తుంటే సో కార్ ఏ అనేది 125%తో వెళ్తుంది. ఎందుకంటే కార్ బితో కంపేర్ చేస్తే 25% మోర్ అన్నాడు కాబట్టి ఇక్కడ 100 నుంచి 125గా రాసుకున్నాను. సో దీని యొక్క స్పీడ్స్ రేషియో రాసుకున్నాము అంటే సో దీని యొక్క స్పీడ్స్ రేషియో అనేది ఎంత అవుతుంది? ఇప్పుడు 25తో క్యాన్సిల్ చేస్తే సో ఇక్కడ 5తో క్యాన్సిల్ అవుతుంది. 5:4. సో దీని యొక్క స్పీడ్స్ రేషియో అనేది ఎలా ఇచ్చాడు? కార్ ఏ అండ్ కార్ బికి 5:4 లాగా ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమన్నాడు? ఇఫ్ బి టేక్స్ 15 minutes టు కంప్లీట్ ద జర్నీ. బి టేక్స్ 15 minutes టు కంప్లీట్ ద జర్నీ అన్నాడు. సో ఇక్కడ మనకు ఓన్లీ స్పీడ్ మాత్రమే ఉంది. టైంలో కన్వర్ట్ చేసుకుందాం ఈ రేషియోని చూడండి. సో టైం రేషియో అనేది ఎలా వస్తుంది? 4:5 వస్తుంది. ఎందుకంటే స్పీడ్ రేషియో అనేది టైం రేషియోకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లో ఉంటుంది. స్పీడ్ అనేది 5:4 అయితే టైం అనేది 4:5 అవుతుంది. సో ఇప్పుడు చూడండి ఇఫ్ బి టేక్స్ 15 minutes టు కంప్లీట్ ద జర్నీ. ఈ యొక్క 5 parts అనేది బీకి ఎంత టైం పట్టింది అంటున్నాడు? 15 minutes పట్టింది అంటున్నాడు. సో ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగాడు టు కంప్లీట్ ద జర్నీ. ఫైండ్ ద టైం టేకెన్ బై ఏ టు కంప్లీట్ ద జర్నీ. సో ఏకి అనేది ఎంత టైం పట్టింది ఈ యొక్క జర్నీని కంప్లీట్ చేయడానికి అని అడుగుతున్నాడు. సో చూడండి ఈ యొక్క 5 parts అనేది ఎంతకి ఈక్వల్ అవుతుంది? 15 minutes. అంటే ఏకి ఎంత టైం పట్టింది అని అడుగుతున్నాడు కాబట్టి 4 parts అనేది ఫైండ్ అవుట్ చేయాలి. 4 parts అనేది ఎంత వస్తుంది? సో ఇక్కడ చూడండి 5 అనేది 15 రావాలంటే ఏం చేశాడు? ఇక్కడ 3తో మల్టిప్లై చేశాడు. సో ఇక్కడ మనకి 4 parts రావాలన్నా కూడా దేంతో మల్టిప్లై చేయాలి? 3తోనే మల్టిప్లై చేయాలి. 4 3s 12 minutesలో ఏ యొక్క జర్నీ అనేది కంప్లీట్ చేస్తాడు అనమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. ప్రాబ్లం నెంబర్ 5 క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం క్వశ్చన్ వీడియో అనేది పాస్ చేసి నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ప్రాబ్లం నెంబర్ 5. ఏ ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి. యాజ్ ఫాస్ట్ యాజ్ బి అంటే ఏ అనేది బి యొక్క స్పీడ్తో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి ఏ అండ్ బి యొక్క స్పీడ్స్ రేషియో అనేది రాసుకుంటున్నా. స్పీడ్స్ రేషియో అనేది ఎలా అన్నాడు? ఏ ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అంటే బితో కంపేర్ చేస్తే ఏ యొక్క స్పీడ్ అనేది డబల్ ఉంది అంటున్నాడు. ఇఫ్ ఏ కవర్స్ 80 kilometers మోర్ దాన్ బి. సో చూడండి ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు, డిస్టెన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాడు. అంటే 80 kilometers అనేది ఎక్కువ ట్రావెల్ చేశాడు అంటున్నాడు. దెన్ ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్ బై ఏ. సో చూడండి ఏమిచ్చాడు? ఏ కవర్స్ 80 kilometers మోర్ దెన్ బి. అంటే ఏ అనేవాడు 80 kilometers ఎక్స్ట్రా ట్రావెల్ చేసినాడు. ఎవరితో కంపేర్ చేస్తే? బితో కంపేర్ చేస్తే. సో డిస్టెన్సెస్ గురించి డిస్కస్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు డిస్టెన్సెస్ యొక్క రేషియో అనేది రాసుకుందాం. స్పీడ్ అండ్ డిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. సో స్పీడ్ అనేది 2:1 ఉంటే డిస్టెన్స్ యొక్క రేషియో కూడా 2:1 ఉంటుంది. సో చూడండి ఇప్పుడు
ఈ యొక్క ఏ అండ్ బికి ఈ యొక్క రేషియోలో ఎంత డిఫరెన్స్ ఉంది? 1 పార్ట్ డిఫరెన్స్ ఉంది. ఈ యొక్క 1 పార్ట్ డిఫరెన్స్ 80 కిలోమీటర్స్ అవుతుంది కదా. సో 80 కిలోమీటర్స్ అనేది ఎక్కువ ట్రావెల్ చేస్తాడు అంటున్నాడు. 80 కిలోమీటర్స్ అనేది ఎక్కువ ట్రావెల్ చేస్తున్నాడు అంటే 1 పార్ట్ ఈజ్ ఈక్వల్ టు 80 కిలోమీటర్స్ అవుతుంది కదా. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఏమడిగాడు. దెన్ ఫైండ్ ద డిస్టెన్స్ ట్రావెల్ బై ఏ. సో ఏ అనేవాడు ఎంత డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేస్తాడో అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏ యొక్క డిస్టెన్సెస్ రేషియో అనేది ఏముంది? 2 పార్ట్స్ ఉంది. ఈ యొక్క 2 పార్ట్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? సో ఇక్కడ 1 పార్ట్ అనేది 80తో మల్టిప్లై చేస్తే 80 వచ్చింది. సో ఇక్కడ 2 పార్ట్స్ రావాలి అంటే సేమ్ 80తో మల్టిప్లై చేయాలి. సో 2 పార్ట్స్ అంటే ఎంత అవుతుంది? 160 కిలోమీటర్స్. సో ఈ యొక్క డిస్టెన్స్ ఏ యొక్క ఎంత డిస్టెన్స్ అనేది కవర్ చేస్తున్నాడు? 160 కిలోమీటర్స్ అనేది కవర్ చేస్తున్నాడు అనమాట. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 6 క్వశ్చన్ చూడండి. ఇఫ్ పర్సన్ ఏ స్పీడ్ ఈస్ 8 1/3 ఆఫ్ బి స్పీడ్, ఇఫ్ ఏ టేక్స్ 11 hours మోర్ దెన్ బి, దెన్ ఫైండ్ ద టైమ్ టేకెన్ బై బి టు కంప్లీట్ ద జర్నీ. సో చూడండి, ఏ అండ్ బి యొక్క కంపారిజన్ రేషియో ఇచ్చాడు, ఏ అండ్ బి యొక్క స్పీడ్స్ రేషియో ఇచ్చాడు. సో చూడండి, ఇఫ్ పర్సన్ ఏ స్పీడ్ ఈస్ 8 1/3 ఆఫ్ బి, 8 1/3 అంటే ఇప్పుడు ఇది 8 1/3 అనేది ఏమి? 8 1/3 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్. సో దీన్ని నార్మల్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుందాం చూడండి. సో 8 3 is 24, 24 + 1 25 డివైడెడ్ బై 3. అది 25 డివైడెడ్ బై 3 అనేది దేనికన్నాడు? క్వశ్చన్ చూడండి మళ్ళీ ఒకసారి. ఇఫ్ పర్సన్ ఏ స్పీడ్ ఈస్ 8 1/3 ఆఫ్ బి స్పీడ్, బి స్పీడ్ అనేది 25/3 ఉంటే ఏ యొక్క స్పీడ్ అనేది ఎంత? 1. అంటే ఏ యొక్క స్పీడ్ అనేది బితో కంపేర్ చేస్తే 25/3 అని అంటున్నాడు. సో ఇది స్పీడ్స్ రేషియో కదా. స్పీడ్స్ రేషియో ఇప్పుడు మనకి ఎలా రాసుకోవచ్చు? స్పీడ్స్ రేషియో అనేది 3 ఇక్కడికి తీసుకొచ్చామంటే 3:25. సో స్పీడ్స్ రేషియో అనేది ఎలా ఉంది? 3:25 లాగా ఉంది. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ టేక్స్ 11 hours మోర్ దెన్ బి, సో ఏ అనేవాడు 11 hours బి కన్నా ఎక్కువ తీసుకున్నాడు అంటే ఇక్కడ టైం గురించి మెన్షన్ చేస్తున్నాడు కాబట్టి టైం రేషియో అనేది తీసుకుందాం. సో స్పీడ్ రేషియో ఉంది, టైం రేషియో అనేది ఎలా వస్తుంది? ఈ యొక్క 25:3 అనేది వస్తుంది. స్పీడ్ అనేది 3:25 ఉంటే టైం అనేది ఏమొస్తుంది? 25:3 అవుతుంది. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది ఎంత ఉంది? 22 పార్ట్స్ యొక్క డిఫరెన్స్ ఉంది. 22 పార్ట్స్ అనేది ఇక్కడ రేషియోలో డిఫరెన్స్ ఉంది. ఈ యొక్క 22 పార్ట్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? 11 hours ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే మనకి క్వశ్చన్లో ఇచ్చాడు ఏ టేక్స్ 11 hours మోర్ దెన్ కంపేర్డ్ విత్ బి అన్నాడు. అంటే ఈ యొక్క 22 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 11 hours అవుతుంది. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు చూడండి ఒకసారి. ఫైండ్ ద టైం టేకెన్ బై బి టు కంప్లీట్ ద జర్నీ. బీకి అనేది ఎంత టైం పట్టింది ఈ యొక్క జర్నీ అనేది కంప్లీట్ చేయడానికి అని అడుగుతున్నాడు. అంటే 3 పార్ట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ 22 ఉంది, ఇక్కడ 11 ఉంది. సో ఈ 22 అనేది 11 అవ్వాలి అంటే ఏం చేశాడు? డివైడెడ్ బై 2 చేశాడు. సో ఈ యొక్క వాల్యూ రావాలి అంటే మనం ఇక్కడ కూడా ఏం చేయాలి? డివైడెడ్ బై 2 చేయాలి. సో ఇక్కడ 3కి డివైడెడ్ బై 2 చేసామంటే ఏమొస్తుంది? 1.5. సో 1.5 hours. లేదా దీన్ని మినిట్స్లో రాసుకున్నామంటే 1 hour 30 minutesగా రాసుకోవచ్చు. సో మనకి బి అనేవాడు ఈ యొక్క జర్నీని కంప్లీట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? 1 hour 30 minutes పడుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7 క్వశ్చన్ చూడండి ఒకసారి. సెవెంత్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం నెంబర్ 7. A is twice as fast as B, B is thrice as fast as C. The journey completed by C in 54 minutes. In how much time B completes the journey అన్నాడు. సో చూడండి, A and B యొక్క రేషియోస్ ఇచ్చాడు, A and B యొక్క స్పీడ్స్ రేషియో ఇచ్చాడు, విచ్ ఈస్ 2:1. ఏం రేషియో ఇచ్చాడు? స్పీడ్స్ రేషియో ఇచ్చాడు. స్పీడ్స్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 2:1 ఇచ్చాడు. నెక్స్ట్ B/C యొక్క స్పీడ్స్ రేషియో ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? B ఈజ్ థ్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ C అన్నాడు. B ఈజ్ థ్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ C అన్నాడు. అంటే 3:1 అనేది ఇచ్చాడు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఏమన్నాడు? C కంప్లీట్స్ ద జర్నీ ఇన్ 54 minutes అన్నాడు. దెన్ ఫైండ్ ఎంత టైంలో ఈ యొక్క B అనేది ఈ యొక్క జర్నీని కంప్లీట్ చేస్తుంది అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు చూడండి, మనం A/B ఉంది, B/C ఉంది. సో ఇప్పుడు A/B/C అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో చూడండి, A/B/C అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ రేషియోలో మనకి ఎలా ఉంది? 2:1 ఉంది. నెక్స్ట్ రేషియోలో ఎలా ఉంది? B/C వాల్యూ అనేది 3:1గా ఉంది, 3:1గా ఉంది. సో ఇప్పుడు ఈ యొక్క A/B/C యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ యొక్క హారిజాంటల్గా నైబర్ వాల్యూ, సో పక్కనున్న వాల్యూ అనేది కాపీ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ యొక్క గ్యాప్ ఉంది కదా, ఇక్కడ కూడా ఇంకొక గ్యాప్ ఉంది. సో ఈ యొక్క గ్యాప్లో మనం ఏం చేయాలి? ఈ యొక్క పక్కనున్న వాల్యూని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇక్కడ వర్టికల్గా
మల్టిప్లికేషన్ చేయాలి. సో 2 3 = 6, 3 1 = 3, 1 × 1 1. సో ఇది మనకేమి స్పీడ్స్ రేషియో అనేది 6:3:1గా ఉంది మనకు. కానీ ఏమన్నాడు, సి అనేవాడు 54 మినిట్స్లో ఈ యొక్క జర్నీ అనేది కంప్లీట్ చేశాడు. అంటే సి యొక్క టైమింగ్ ఇచ్చాడు కాబట్టి ఈ రేషియోని కూడా టైమ్స్ రేషియోలో కన్వర్ట్ చేసుకుందాం. సో ఇక్కడ స్పీడ్స్ రేషియో అనేది 6:3:1గా ఉంది అంటే దీని యొక్క ఇన్వర్స్ రేషియో అనేది ఏమవుతుంది, 1:3:6 అవుతుంది. సో దీని యొక్క ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది, 1:3:6 అవుతుంది. సో ఇప్పుడు సి అనేవాడు, సో ఇది సి యొక్క రేషియోనే కదా, ఈ సి అనేవాడు ఎంత టైంలో ఫినిష్ చేశాడంట, 54 మినిట్స్లో ఈ యొక్క జర్నీ అనేది కంప్లీట్ చేశాడు. అంటే 6 parts = 54 minutes. సో ఇలా అయినా రాసుకోవచ్చు. ఈ యొక్క సి అనేవాడు 6 parts అనే ఈ యొక్క రేషియో అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, 54 మినిట్స్లో ఈ యొక్క జర్నీ అనేది కంప్లీట్ చేశాడంట. సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ఇన్ హౌ మచ్ టైం బి కంప్లీట్స్ ద జర్నీ అంటున్నాడు. అంటే బి అనేవాడు ఈ యొక్క డిస్టెన్స్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. సో బి యొక్క రేషియో అనేది ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 parts. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 6 parts అనేది 54 minutes. ఇలా హారిజాంటల్గా అయినా తీసుకోవచ్చు. ఈ యొక్క యూనిటరీ మెథడ్ కదా ఇది. సో ఈ యొక్క యూనిటరీ మెథడ్లో ఇలా కూడా తీసుకోవచ్చు. ఇక్కడ 6 parts ఉంది, మనకు కావాల్సింది 3 parts, అంటే /2 చేస్తాం. అంటే ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ కూడా /2 చేస్తాం. 54/2 అంటే ఎంత, 54/2 అంటే 27 minutes పడుతుంది. అంటే ఈ యొక్క బి అనేవాడు ఈ యొక్క జర్నీని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 27 minutes పడుతుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8. సో 8th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. 8th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. వెహికల్ ఏ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 50 kilometers and vehicle B covers 60 kilometers in the same time period. If B is 20 km/h faster than A, then find the speed of A. సో చూడండి, డిస్టెన్స్ రేషియో అనేది ఇచ్చాడు. ఇక్కడ ఏమి వెహికల్ ఏ అండ్ వెహికల్ బి యొక్క డిస్టెన్స్ రేషియో ఇచ్చాడు. డిస్టెన్స్ రేషియో అనేది ఎంత ఇచ్చాడు, ఇక్కడ ఏ అనేవాడు 50 kilometers ట్రావెల్ చేస్తే అదే సేమ్ టైంలో బి అనేవాడు 60 kilometers ట్రావెల్ చేస్తాడు. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క డిస్టెన్స్ రేషియో అనేది ఎలా రాసుకోవచ్చు, 5:6గా రాసుకోవచ్చు కదా. డిస్టెన్స్ రేషియో అనేది ఎలా వచ్చింది, 5:6గా వచ్చింది. సో ఇప్పుడు ఏమన్నాడు, వెహికల్ బి కవర్ 60 kilometers ఇన్ ద సేమ్ టైం పీరియడ్. ఇఫ్ బి ఈజ్ 20 kilometers ఫాస్టర్ దెన్ ఏ. సో చూడండి, బి అనేవాడు ఏ కన్నా 20 kilometers ఫాస్టర్గా ఉన్నాడు. అంటే ఇప్పుడు చూడండి, సేమ్ టైం అన్నాడు కదా. సో ఇక్కడ మనం ఏం రాసుకోవాలి, టీ అనేది కాన్స్టెంట్, టైం అనేది కాన్స్టెంట్. అట్ కాన్స్టెంట్ టైం డిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ అవుతుంది. సో స్పీడ్స్ రేషియో అనేది ఎంత వస్తుంది, ఇప్పుడు 5:6 వస్తుంది. సో ఇప్పుడు ఏమంటున్నాడు, బి అనేవాడు ఏతో కంపేర్ చేస్తే 20 km/h అనేది ఎక్కువ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడు. అంటే ఈ యొక్క వన్ పార్ట్ అనేది ఈ యొక్క 1 part డిఫరెన్స్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, 20 km/h. 20 km/h స్పీడ్ అనేది ఎక్కువ పోతున్నాడు. అంటే ఏ అనేవాడు 5 parts 6 parts స్పీడ్తో వెళ్తుంటే బి అనేవాడు ఏతో కంపేర్ చేస్తే 20 km/h ఎక్కువ స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడు. సో ఇప్పుడు చూడండి, క్వశ్చన్లో మనకి ఏమడిగాడు, దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఏ యొక్క స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఏ యొక్క స్పీడ్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంది, 5 parts. ఈ యొక్క 5 parts అనేది ఎంతకి ఈక్వల్ అవుతుంది, సో 1 part అనేది 20 km/h అయితే సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇంటూ 20తో మల్టిప్లై చేస్తున్నాం. సో ఇక్కడ మనం 5 parts వాల్యూ రావాలన్నా కూడా ఏం చేయాలి, 20తో మల్టిప్లై చేయాలి. సో 5 × 20 ఎంత, 100 km/h. సో ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నాడు ఏ అనేవాడు, 100 km/h స్పీడ్తో ఈ యొక్క ఏ అనేవాడు ట్రావెల్ చేస్తున్నాడు అనమాట ఫ్రెండ్స్. సో ఇది మనకి రేషియోస్ అనమాట. సో రేషియోస్ మీద ప్రాబ్లమ్స్ అనేది ఎలా అడుగుతాడు, సో ఆ యొక్క రేషియోస్ అనేది ఈ యొక్క రేషియో ఆఫ్ స్పీడ్ అండ్ టైం అనేది ఎలా యూజ్ చేసుకొని ఈ యొక్క డిస్టెన్సెస్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయాలనేది ఈ యొక్క వీడియోలో చూస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ పార్ట్లో మనం యూజువల్ టైం మీద ఉన్న ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ.